హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సొరకాయ పప్పు అయితే ఈరోజు చేసేసుకుందాం మనం హోటల్ స్టైల్‌లో. ముక్కలైతే కట్ చేసుకొని కొంచెం పసుపు, పచ్చిమిర్చి, టమాటా తీసేసుకోవాలండి. పప్పు ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకండి, తాలింపు గింజలు అన్ని తాలింపుకండి. ఇప్పుడైతే పప్పులో సొరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు అయితే వేసేసుకున్నాము. పసుపు కూడా వేసేసాం కదా, సొరకాయలో ఉనింది. కొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి. సొరకాయలో ఎక్కువ వాటర్ వేయకూడదు. చూడండి, నేను లాస్ట్లో మెదిపేటప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకుందామండి. తిరగమాత గింజలు వేసేసి తర్వాత చిటపట్లాడించి ఎర్రగడ్డలు అయితే వేసేసుకోవాలి. ఎర్రగడ్డలు కొంచెం బాగా మగ్గిన తర్వాత అప్పుడు తెల్లగడ్డలు, ఎండుమిర్చి, కరివేపాకు మొత్తం వేసేసుకోవాలి. అవి బాగా బ్రౌన్ కలర్లో రావాలండి. ఇదే మన కూరకైతే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా రావడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చింతపండు మరీ తక్కువ వేసుకోవాలండి. ఇది మాత్రం గమనించండి. చింతపండు ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిది. మీరు ఇంకా పులుపు తినాలనుకుంటే కొంచెం నిమ్మకాయ అయితేనే పిండుకోవచ్చండి. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఇదిగా ఉందో. చాలా బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.